ఒంటరిగా ఉన్నప్పుడే నీకు థాట్స్ వస్తాయి. అది ఓవర్గా నువ్వు అన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ థాట్స్ వేరేగా మారుతాయి. అలా మారినప్పుడు నేను మానసికంగా కొంచెం లో అయ్యాను. ఆ టైంలో నాకు తెలిసి తిరిగి కోవిడ్ రీఓపెన్ అవుతున్నప్పుడు ఏవో చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు రాజమౌళి గారు నీకు ఫోన్ చేశాను. రాజమౌళి గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి కలవాలి మిమ్మల్ని అంటే ఆయన వచ్చారు. ఏం చేయాలంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, నాకు అదే జోష్ ఏదైతే షూటింగ్ మనం ఆపామో ఆ టైంలో నాకున్న జోష్ అది రావట్లేదు సార్, నాకు ఏంటో అర్థం కావట్లేదు, ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద డైరెక్టర్తో నేను చేస్తున్నాను, ఏమవుతుంది నాకు, ఎందుకు నాకు మోటివేషన్ రావట్లేదు అంటే ఆయన చెప్పిన మాట ఇవాల్టి వరకు ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ మై హార్ట్. అది మోటివేషన్ ఏదో ఒక పెద్దది వస్తేనే రాదు, దీనికన్నా పెద్దది ఏముంటుంది, ఆర్ఆర్ఆర్ కన్నా పెద్దది మోటివేట్ చేయడానికి. అయినా నాకు రేపు పొద్దున లెగిసి వర్కౌట్ చేసి మీ షూటింగ్ కి రావాల్సిన మోటివేషన్ నాకు రావట్లేదు, అందం ఏంటి నేను చూచారని. అలా కాదు, షూటింగ్ కి ఇంకా 20 days టైం ఉంది, ఇంకా 20 days లో లాక్డౌన్ ఓపెన్ చేస్తున్నారు, ఫస్ట్ లాక్డౌన్. సో నీకు 20 days టైం, ఒక పని చెయ్యి, స్టార్ట్ స్మాల్. ఈ రోజు నేను ఇవాళ లెగిసి ఏదో పని అనుకోవాలి, ఆ పని కోసం నువ్వు లెగాలి, ఆ పని దొరకాలి. ఆ పని ఏంటి, ఏమి లేదు ఇప్పుడు కోవిడ్ లో. ఆ పని ఏముంటది, ఎలా ఉండదు. నా బెడ్రూమ్ ద బెస్ట్ బెడ్రూమ్ అంటే క్లీనెస్ట్ బెడ్రూమ్ ఇన్ జూబ్లీ హిల్స్ లాగా మార్చాలి అంటే ఎవ్రీ కార్నర్ క్లీన్ చేసుకోవడం అంటే అదే పని. ఇంకా ఒక పని వెతుక్కోవడం అనమాట, ఒక కారణం వెతుక్కోవడం ఆ రోజు లెగడానికి. ఇవాళ లెగిసి జూబ్లీ హిల్స్ లో నా రూము నా ఇల్లు ద బెస్ట్ క్లీనెస్ట్ హౌస్ గా ఎలా మార్చాలి, స్టీమింగ్ చేస్తానా లేకపోతే కడుగుతానా లేకపోతే క్లీనింగ్ చేస్తానా, ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న బట్టలని తీసి పడేస్తానా, అది లేదా నా గార్డెన్ షుడ్ బి ద బెస్ట్ గార్డెన్ ఇన్ జూబ్లీ హిల్స్. ఆ ప్లాంట్స్ ని ఆ కలుపు మొక్కలు తీసేయడం అన్ని నేను చేసి ద బెస్ట్ గార్డెన్ అని నేను నిరూపించుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా క్యూట్ గా ఒక బాల్కనీలో ఉన్న అపార్ట్మెంట్ అయినా ద బెస్ట్ అపార్ట్మెంట్ బాల్కనీ ఇన్ ద హోల్ అపార్ట్మెంట్ గా ఎలా చేయాలి. ఆ చిన్న చిన్న కారణాలు వెతుక్కొచ్చారండి ఇలాగా. లేకపోతే నువ్వు బిల్డ్ చేసే నీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ ఫామ్ హౌస్ విత్ ఆల్ యువర్ హార్సెస్ అన్నిటితో నువ్వు చెయ్యి, దాని మీద దృష్టి పెట్టు. సో నువ్వు పొద్దున్న లెగిసి ఓకే నేను కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఫామ్ హౌస్కి వెళ్ళి ఏదో ఒక పని పెట్టుకోవాలి, మనం ఒక మోటివేషన్ పెట్టుకోవాలి మన లైఫ్ లో. చిన్నగా స్టార్ట్ చేయి, ఆ చిన్న స్టార్ట్ చేసిన మోటివేట్ అవుతావు నువ్వు. ఇంట్లో మొదలైన మోటివేషన్ అది పెద్దగా చేరి యుల్ గో టు. అది నేను ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ నేను ఫాలో అయ్యాను. ఇవాళకి 3-4 years there was not one day where I was demotivated.